శ్రీకాకుళం నియోజకవర్గంలో విద్యుత్తులో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని పట్టణంలో 133 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ సభ దృష్టికి తీసుకువచ్చారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉండేటప్పుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారని, అయినప్పటికీ 2019 నుంచి 24 వరకు జగన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దాని పరిణామం విద్యుత్ సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. విద్యుత్ పరంగా చాలా తీవ్రంగా నష్టపోయాను అధ్యక్ష. అయినప్పటికీ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గాడిలో పెట్టి ఎటువంటి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడంలో మనం సఫలమైనప్పటికీ 14-19లో ఎటువంటి విద్యుత్ ఛార్జీలు మనం పెంచలేదు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన విధ్వంసకర పాలన వల్ల 19-24 మధ్యలో ఎన్నోసార్లు విద్యుత్ పెంచడం, అలాగే ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడం, ఎటువంటి అప్గ్రేడేషన్ చేయకపోయినందువల్ల మాది తీర ప్రాంత నియోజకవర్గం అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎక్కడ కూడా విద్యుత్ లైన్లు మార్చే పరిస్థితి లేదు. అలాగే లో వోల్టేజ్ సమస్య. మా శ్రీకాకుళం పట్టణం నగర కార్పొరేషన్ అధ్యక్ష భారతదేశంలో జిల్లా హెడ్ క్వార్టరు, ఏకైక జిల్లా హెడ్ క్వార్టరు, సబ్స్టేషన్ లేని హెడ్ క్వార్టర్ మా శ్రీకాకుళం అధ్యక్ష. 133 కేవీ సబ్స్టేషన్ మాకు లేదు అధ్యక్ష. ఈ రోజు కూడా మా పట్టణంలో శ్రీకాకుళం టౌన్లోనే లేదా? శ్రీకాకుళం మాది హెడ్ క్వార్టర్ సార్, టౌన్ అండ్ 2 మండలాలు సార్. మాది కార్పొరేషన్ 2 మండలాలు, రూరల్ మండలం, గారా, శ్రీకాకుళం పట్టణం అధ్యక్ష. మా పట్టణంకు 133 కేవీ సబ్స్టేషన్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. చాలా లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారికి మరొకసారి మాకు సబ్స్టేషన్ వీలైనంత తొందరగా మా పట్టణానికి అందించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తీర ప్రాంత గ్రామాల్లో వైర్లన్నీ తుప్పు పట్టిపోయి ఎప్పుడు తెగిపోతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. వాటన్నిటిని కూడా మార్పించి వీలైతే కొన్ని మరీ తీర ప్రాంత సముద్రం ఒడ్డులో అండర్ గ్రౌండ్లో వేసే విధంగా చూడాలని నేను కోరుకుంటూ, అలాగే లో వోల్టేజ్ సమస్య కూడా తీర్చవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. విజయచంద్ర గారు.